అంటే మన ఛానల్లో వీడియోస్ చూసే వారి యొక్క సమయం చాలా ముఖ్యమైనది నాకు. అలాగే నా టైం కూడా నాకు చాలా ముఖ్యం. రాముడు సీత వెళ్ళారు, వనవాసం అని ఒకటి ఉంటది కదా అలా. సో వెళ్ళారు, వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు. లక్ష్మణుడు, రాముడు, సీత. ఒకటి ఏ ఫోటో చూసినా రాముడు నీట్గా షేవ్ చేసుకున్నట్టుంటాయండి ఫోటోలు. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి ఒక గ్రంథాన్ని తర్జుమా చేస్తే లేదా ఒక విషయాన్ని తర్జుమా చేస్తే బాబాయ్ వీడియోస్ వస్తున్నాయా? మా బాబాయ్ చెబుతున్న సమాచారం మీకు అర్థమవుతుందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్ లో పెట్టుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జయ శ్రీరామ్. మేము ముందరకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. అది ఏమిటంటే మన ఛానల్లో వీడియోస్ చూసే వారి యొక్క సమయం చాలా ముఖ్యమైనది నాకు. అలాగే నా టైం కూడా నాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వస్తాను. అది మీ అందరికీ తెలిసింది. నేను 15 రోజుల్లో నేను ఒక క్రైస్తవునితో మాట్లాడినటువంటి వీడియోస్ పెడుతూ ఉన్న పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేటువంటి వీడియోస్ పెడుతున్నాను. అది మీ అందరు కూడా చూస్తున్నారు. అయితే పార్ట్ 1 వీడియో అయితే గంట కంటే ఎక్కువ ఉన్నది. పార్ట్ 2 వీడియో అయితే 10 నిమిషాల్లో ఉన్నది. అది అతను నాకు ఫోన్ చేసి చాలా మాట్లాడాడు, అరచాడు, చాలా ఘోరంగా చేశాడు. తర్వాత పార్ట్ 3 వీడియో 22 మినిట్స్ ఉన్నది. ఇది 22 మినిట్స్ మధ్యలో ఉంటుందేమో. అది చూశారు. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ క్రైస్తవంతో చేసినటువంటి ఆడియో వీడియోను పెడితే చాలామంది దాదాపుగా 3 వీడియోస్కు దాదాపుగా 30 మంది కాల్స్ చేశారు. అంటే ఎందుకోసం చేశారు అంటే నా పైన, మన ఛానల్ పైన అభిమానంతో చేశారు. అభిమానంతో వాళ్ళు ఏమని మాట్లాడారంటే, బళ్ళారి నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఎందుకన్నా మీరు చాలా మంచి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, హిందూ ధర్మం గురించి, సనాతన గ్రంథాల గురించి మాట్లాడండి, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అని ఫోన్ చేశాడు. వాళ్ళ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళను మాట్లాడి మనం చేంజ్ చేయలేం అని అన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి గుంటూరు నుంచి ఫోన్ చేశాడు. గుంటూరు నుంచి ఇలా చాలామంది ఫోన్ చేశారు. కానీ నాకు గుర్తున్నటువంటి విషయాలు చెప్తున్నాను. అది ప్లే అంటే ఆ కాల్స్ని ప్లే చేస్తే బాగుండదు. ఎందుకంటే నా పైన అభిమానంతో ఫోన్ చేశారు కాబట్టి, మన ఛానల్ పైన అభిమానంతో ఫోన్ చేశారు కాబట్టి, వాళ్ళ గురించి వాళ్ళ యొక్క కాల్స్ ప్లే చేస్తే బాగుండదు కాబట్టి ఈ వీడియోలో అలా చేయకూడదు అని అనుకుని ఒక మాట చెప్తున్నాను. అలా 30 కాల్స్ వచ్చినాయి. 30 కాల్స్లో మీరు మన ధర్మం గురించి మాట్లాడండి, వేరే విషయం మీరు మాట్లాడకండి, మీరు చెప్తున్న సమాచారం చాలా బాగున్నది అని అందరూ చెప్పారు. అలాగే మన ఛానల్ పెట్టడానికి చాలా అద్భుతంగా సహకరించినటువంటి వ్యక్తి నరేష్ అభినేత్రి గారు. అతను ఇలా కాల్స్ చేస్తూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చెయ్యు అని అన్నాడు. అలాగే మా ఇంట్లో మా పెద్దన్న గారు ఉంటాడు, అతని పేరు రాజు. నేనైతే రాజన్న అని పిలుస్తుంటాను, అది వేరే విషయం. అతను చాలా రకాల డౌట్స్ అడిగాడు. అయితే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు ఈ కాల్స్ పెట్టానంటే, ఈ కాల్ రికార్డ్స్ ఎందుకు పెట్టానంటే, ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు, ఒక క్రైస్తవుని యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అని తెలపడానికి పెట్టాను. ముందే చెప్పాను,
ఏం చెప్పానంటే మీ సమయం నాకు చాలా ఇంపార్టెంట్, అలాగే నా సమయం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ వీడియో చేసినప్పటికి కూడా ఒక సమాచారాన్ని ఇవ్వడానికి చేస్తాను, లేకపోతే చేయను. ఎందుకంటే మన ఛానల్ డెవలప్మెంట్ కోసం కాదు నేను చేసే వీడియోస్, సమాచారం ప్రజలకు తెలియడానికి చేస్తున్నాను. కాబట్టి అవి పెట్టాను. అందులో ఒక మాట అంటే ఒక పరిచయం మధ్య భాగంలో అతను ఒక వ్యక్తి, ఎవరో ముసలి వ్యక్తి, మంచి యంగ్ ఏజ్లో ఉన్నాడో ఏదో కావచ్చు, కానీ అక్కడికి ఆ వ్యక్తి తాగి వచ్చాడేమో, అది నాకు తెలియదు. వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఖాళీ ప్రదేశంలో, అంటే వాళ్ళ ఇంటి ముందర అంటే పక్కకు ప్రదేశంలో మూత్రం పోస్తున్నాడేమో. అతను చాలా ఘోరంగా తిడుతున్నాడు. ఇది చూడండి. కొంచెం దూరం పోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్మీడియటా నువ్వా నీ పిహెచ్డీ గురించి క్లియర్గా కనబడుతుంది. నీ పిహెచ్డీ గురించి క్లియర్గా కనబడుతుంది అంటానా? పూకోవాలి కదా ఇంటి ముంగడికి పోయలేక ఏంటిది అయిపోయింది. విన్నారు కదా ఎంత ఘోరంగా తిడుతున్నాడు. అది పక్కన పెట్టేద్దాం, అది వాళ్ళ యొక్క పర్సనల్ విషయం. ఓకే, తర్వాత క్రైస్తవుడికి నేను ఏమని డౌట్ అడిగానంటే పాపం అంటే ఏమిటి అని అడిగాను. దానికి సమాధానం ఎక్కువ తనకి తోచిన విధంగా చెప్పాడు. అది కూడా వినండి ఒకసారి. పాపం అంటే ఏమిటి, అంతే చిన్న క్వశ్చన్. పాపం అంటే ఏమిటి అంతే. పాపం అంటే మనం ఎదుటి వ్యక్తి పట్ల నీచంగా ఆలోచించే విధానం కావచ్చు. ఒక పాపం అంటే ఒకటే చెప్పలేము, చాలా విధాలుగా ఉన్న వాటిని పాపాలు అంటున్నాం. మనం ఏమని అంటున్నాం అంటే మా బైబుల్ ప్రకారంగా అయితే ఒక స్త్రీని చెడ్డ దృష్టితో చూసినా పాపమే బైబుల్ చెప్పేది. విన్నారు కదా, చాలా బాగా చెప్పాడు. దానికి నేనేమన్నాను అంటే బైబిల్ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం తప్పు కాదా, అది పాపం కాదా అని అడిగాను. దానికి అతను ఏమన్నాడంటే బైబిల్ దేవుడి ఆజ్ఞలు అతిక్రమిస్తే తప్పే కదా, అవే కదా ఆజ్ఞలు అతిక్రమించరు కాబట్టి శిక్షించడు కదా అని అన్నాడు. తర్వాత నేనేమని ప్రశ్నించానంటే మంచి చెడులు తెలివి ఇచ్చేటువంటి పండు ఉంటుంది కదండి బైబిల్లో, ఆ పండును తింటే అప్పటికప్పుడు చచ్చిపోతారు, అంటే ఆ రోజే చచ్చిపోతారు, అప్పటికప్పుడు అంటే ఆ రోజే చచ్చిపోతారు అని అన్నాడు కదండి బైబిల్ దేవుడు యెహోవా. కానీ చచ్చిపోలేదు ఆదాము హవ్వ అని అడిగితే అతను ఏమన్నాడు ఒకసారి వినండి. దేవుడు వాళ్ళకు 99 అంటే అక్కడ 100 వృక్షాలు ఉన్నాయి. 100 వృక్షాలలో 99 వృక్షాలు అటు తినమని చెప్పాడు. మీరు ఈ 99 వృక్షాల ఫలాలు మీరు తినండి, ఆ ఒక్క వృక్షం మాత్రం తినకూడదు, ఎందుకంటే మరణిస్తారని ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు మన చిన్న కుమారుడు ఉంటాడండి, కుమారుడు ఉన్నాడు అనుకో, డబ్బును ఏదన్నా చేస్తాడు, ఏదన్నా మితిమీరి ఏదన్నా పోతాడంటే మనం ఏం చేస్తాం, భయం ఉండడం కోసం ఏదో ఒక విధానం చెప్తాం. మనం ఏదో ఒక విధానం అక్కడికి వెళ్తే, ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఏం కాదు, కానీ ఒకవేళ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు దాని గురించి ఏదో ఒకటి భయపెట్టడానికి ఏదో ఒకటి చెప్తాం. అతను ఏమన్నాడు, ఒక తల్లిదండ్రి ఒక పిల్లలకు ఎట్లయితే భయం చూపిస్తారో అలాగే భయం చూపించి ఉండవచ్చు అని ఒక మాట అన్నాడు. అలాగే ఇంకో చోట ఏమన్నాడు అనంటే, ఇంకొకసారి ఏమన్నాడంటే మంచి చెడులు తెలియకుండానే చచ్చిపోతే ఆ పండు తినడం వల్ల ఏం లాభం, కాబట్టి అప్పుడే చంపేయలేదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బైబిల్ ఎవరికి అర్థం కాదు, బైబిల్ క్రైస్తవులకి అర్థం కాదు, అలాగే క్రిస్టియన్ పాస్టర్లకు కూడా అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇలా మోసం చేయడం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు.
అయితే అతను చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే లాజిక్ ప్రకారంగా చూసుకుంటే, కానీ బైబిల్ దేవుడు అబద్ధం ఆడినట్లు అవుతుంది, అలాగే బైబిలే తప్పు చెప్పినట్లు అవుతుంది. కాబట్టి అతని సమాధానం కరెక్ట్ కాదు. మా అన్నగారు రాజన్న గారు ఇదేమన్నాడు, మంచి చెడులు తెలవకుండా చచ్చిపోతే ఎట్లా అవుతుందిరా, ఎట్లా బాగుతుందిరా, మనం కూడా మంచి చెడుల పండు తింటున్నాం కదరా, ఇంకా అంటే మనం చేస్తున్నటువంటి మంచి పనులు చెడు పనులు దాని గురించి మంచి చెడుల పండ్లు తింటున్నాం కదరా అన్నాడు. అంటే కాదన్నా, బైబిల్లో ఆదికాండంలో ఖచ్చితంగా ఒక పండు అని ఉంటుంది, మంచి చెడు తిరుగు ఇచ్చే ఒక పండు ఉంటుంది, ఆ పండు తింటే ఆ రోజు చచ్చిపోతారు అని అన్నాడు. కానీ బైబిల్ దేవుడు అలా చంపలేదు. అతను 900 ఆదాము 900 సంవత్సరాల పాటు, అంటే 920 మధ్య కాలంలో చివరి కాలం చిల్లర కాలం పాటు బతికాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పా. ఇంకా చాలా అడిగాడు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇది ఆ పండు గురించి అతను ఇచ్చినటువంటి, అంటే క్రైస్తవుడు రమేష్ దేవ అనేటువంటి క్రైస్తవ మిత్రుడు ఇచ్చినటువంటి సమాధానం. అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి సమాధానం అతను ఇచ్చాడు. అతను నేను అడగబోతున్నప్పటికీ కూడా అతను ఒక డౌట్ అడగాలని ప్రశ్నించాడు. సరే అడగండి అని నాకు తెలిసిన విధంగా సమాధానం చెప్తాను అని చెప్తే అతను ఏమడిగాడు, సో అడగండి. ఒకటి, నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయి, 3 క్వశ్చన్లు అడిగేదాకా ఆగండి. 3 క్వశ్చన్లు అడిగిన తర్వాత ఆ 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేదాకా వింటా నేను, ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు అడవిలోకి రాముడు సీత వెళ్ళారు, వనవాసం అని ఒకటి ఉంటది కదా అందులో. సో వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు లక్ష్మణుడు, రాముడు, సీత. ఒకటి, ఏ ఫోటో చూసినా రాముడు నీట్ గా షేవ్ చేసుకున్నట్టుంటాయండి ఫోటోలు. అయితే ఆ అడవిలో ఎవరు షేవింగ్ చేశారు? నా ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి కావాలంటే. ఫస్ట్ క్వశ్చనే అడుగుతున్నా, నేను మాట్లాడతలేను, క్వశ్చనే అడుగుతా. 3 క్వశ్చన్లు ఉన్నాయి, ఆ క్వశ్చన్లు అడిగిన తర్వాత మీరు ఎంతసేపు దాని గురించి ఏం చెప్తారో వింటా. అదే దాని క్వశ్చన్, అడవిలోకి వెళ్ళిన వ్యక్తులకు అసలు బట్టలు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ చూసినా అద్భుతంగా బట్టలు ఉంటాయి. సో అక్కడ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆకులు అలములు కట్టుకునే ఉండాలి తప్ప అసలు బట్టలు ఎక్కడ వచ్చినాయి? వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఎక్కడ వచ్చినాయి? ఇంకో లాజిక్, ఇంకోటి వినండి, రెండు ఇంకోటి ఏంటంటే, రాముడు రామాయణం మీరు వాల్మీకి రామాయణమే కదా మీరు చదివేది? నేనైతే చదివింది వాల్మీకి రామాయణమే. నేను వాల్మీకి రామాయణం ఉండే నేను అడిగేది కూడా వాల్మీకి రామాయణమే, నేను కూడా నా దగ్గర ఉన్నది కూడా వినండి. అయితే ఇంకోటి ఏంటంటే, రాముడు లక్ష్మణుడు రావణాసురుడు ఎత్తుకపోయాడు సీతమ్మను. ఎత్తుకపోతే మీరు చూడు, మంచిగా చదివినాం అంటున్నావు కదా, ఎందుకు ఎత్తుకపోయాడు? జాడ తెలవక ఏడుస్తున్నాడు కూర్చోండి, మీరు క్లియర్ గా చదవండి. ఏడుస్తున్నాడు అంటే రాముడు దేవుడు అయినప్పుడు జస్ట్ దృష్టితోని చూడొచ్చు. ఇంకోటి కూడా చెప్తా వాటు. రాముడు ఫోటోలు ఉంటాయి కదండి, రాముని ఫోటోలు ఎప్పుడు కూడా క్లీన్ షేవ్తో కనిపిస్తాడు కదండి. ఆ రాముడు అడవికి వెళ్ళాడు అని ఉంటుంది కదండి రామాయణంలో, అరణ్యకాండంలో. అరణ్యంలో అడవిలో రామునికి షేవింగ్ ఎవరు చేశారు అని అడిగాడు. ఫోటోలు చూపించి షేవింగ్ ఎవరు చేశారు అని అడిగాడు, ఫోటోలు చూసి. అలాగే అరణ్యంలో రామునికి, సీతకు, లక్ష్మణునికి కొంతకాలం పాటు అక్కడ ఉన్నారు కదా, ఆ కొంతకాలం పాటు మంచి బట్టలు ఎవరిచ్చారు? ఎప్పుడు కూడా మంచిగా పట్టు వస్త్రాల్లాగా ఉంటాయి, ఇలా రకరకాలుగా చెప్పాడు. ఏదో అడిగాడు, దానికి నేనేమైనా సమాధానం ఇచ్చాను, మీరు విన్నారు కదా. ఏమని ఇచ్చాను? రామాయణంలో రాముడు క్లీన్ షేవ్ ఎప్పుడు చేసుకోలేదు, అసలు షేవింగే చేసుకోలేదు. రాముడికి కూడా కొంచెం ఒక రకమైనటువంటి మాదిరిగా గడ్డం ఉంటుంది అని చెప్పా. అది నిజమే, రామాయణం ఆధారంగా నిజమే. అలాగే ఒక వ్యక్తి అడవికి వెళ్తుంటే అలా ఊరికేనే వెళ్తారా?
వాళ్ళకు కావలసినటువంటి పరికరాలు తీసుకునే వెళ్తారు కదా, అది కూడా ఒక పాయింట్ పట్టుకోలేకపోయాడు. తర్వాత ఇంకేం అడిగాడు, రాముడికి సీతకు లక్ష్మణునికి బట్టలు ఎవరిచ్చారు అని అడిగాడు. అయితే అయోధ్యకాండం చివరి భాగంలో లాస్ట్ భాగంలో లాస్ట్ సరుగలో అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అత్రి మహాముని రామునికి లక్ష్మణునికి అక్షయ తుణీరం దివ్యమైన ఖడ్గం బహుకరిస్తాడు. సీతకు దివ్య వస్త్రాభరణలు బహుకరిస్తుంది. అలాగే రాముడు అరణ్యకాండంలో మనం చూస్తే 10 సంవత్సరాల పాటు, దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఒక్కొక్క ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆతిథ్యం తీసుకుంటాడు. ఆతిథ్యం తీసుకుంటే వాళ్ళు బట్టలు ఇస్తారు, వాళ్ళు కట్టుకోవచ్చు, అది వేరే విషయం. ఇది కూడా ఒక లాజిక్ మిస్ అయ్యాడు. తర్వాత ఇంకేమని అన్నాడంటే, రాముడు ఏడిచాడు కదా, రామునికి సీత ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియలేదు కదా. రాముడు ఏడిచాడు, రాముడికి సీత ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియలేదు కదా. కాబట్టి దీన్ని బట్టి ఏమన్నాడంటే, రాముడు దేవుడు కాదు అని అన్నాడు. రాముడు దేవుడు అయితే సీతను ఎవరు ఎత్తుకెళ్ళారో తెలిసిపోతుండేది. అలాగే ఇంకా ఏడవకుండా ఉండేవాడు అని అన్నాడు. మనం రామాయణంలో ఉత్తరాఖండంలో ఒకసారి చదువుకుంటే సనకాసనందుడు అనేటువంటి ఒక మునులు ఉంటారు, ఋషులు ఉంటారు. వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళు ఒకసారి విష్ణు యొక్క లోకానికి దర్శనం కోసం వెళ్తే వాళ్ళకు జయవిజయులు అవమానిస్తారు. జయవిజయులను ఏమని శిక్షిస్తారంటే వాళ్ళు, మీరు ఎల్లప్పటికీ రాక్షసులుగా పడి ఉండండి భూమి మీద అని శిక్షిస్తే వాళ్లకు జయవిజయులు శరణు కోరుతారు. అప్పుడు విష్ణు దగ్గరికి తీసుకెళ్తారు. విష్ణు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత విష్ణు కూడా ఏమంటాడనంటే, సరిగ్గానే శిక్షించారు, అట్లనే చేయండి అని అంటారు. అంటే వాళ్ళు చాలా బాధపడుతుంటే పశ్చాత్తాపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఉపాయం ఇస్తారు. ఒక ఆప్షన్లో నాకు భక్తులుగా జన్మించి 7 జన్మాలు గడిపి నాకు పూజ చేస్తూ నా దగ్గరికి రావాలి. లేదా రెండో ఆప్షన్లో నాకు శత్రువులుగా రాక్షసులుగా జన్మించి నా చేత శిక్షించబడి 3 జన్మల పాటు జీవించి నా దగ్గరికి రావాలి అని ఆప్షన్ చెప్తాడు. అంటే అక్కడ శాపాన్ని వరంలాగా చేస్తాడు. దాంట్లో జయవిజయుడు ఏమన్నా అంటారంటే, మాకు 7 జన్మల పాటు మీ వియోగం అవసరం లేదు, కాబట్టి 3 జన్మల పాటే మాకు రాక్షసులు జన్మించి మీ చేత శిక్షించబడి మీ దగ్గరకు వస్తాం అని అడుగుతారు. దానికి తదాస్తు అని అంటాడు. అలా హిరణ్యకశిపుడుగా, అలాగే రావణ కుంభకర్ణులుగా, దంతవక్త్ర శిశుపాలులుగా జన్మిస్తారు. అలాగే విష్ణువు ఒక మానవుడికి ఎలాంటి కష్టాలు వస్తే ఎలాంటి విధంగా ధర్మం తప్పకుండా జీవించాలి అని చూపించడానికి 11,000 సంవత్సరాల పాటు భూమి మీద జీవించాడు మానవునిగా. ఒక రావణుని చంపడానికి వస్తే చంపేసి వెళ్ళిపోయేవాడు. ఎట్లయితే ఆ యొక్క నరసింహావతారం వచ్చిందో, ఆ యొక్క వరాహావతారం వచ్చిందో అలాగే చంపేసి వెళ్ళిపోయేవాడు. కానీ రాముడు 11,000 సంవత్సరాలు బతికాడు. రామాయణానికి ఒక మాటలో చెప్పాలంటే, ఆస్తుల కంటే ఆప్తులకు విలువ ఎక్కువ ఇవ్వాలి, అలాగే బంధాల కంటే బాధ్యతలకు విలువ ఎక్కువ ఇవ్వాలి అనే విషయం చెప్తుంది రామాయణం, రాముని జీవితం ప్రకారంగా. కాబట్టి రాముడు సీతను ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు అతనికి. ఎందుకంటే అతను అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క రూపంలో మానవ అవతారంలో ఉన్నాడు. కాబట్టి ఒక మానవునికి ఉన్నటువంటి పరిమితులను ఆధారంగా చేసుకుని చూస్తే రాముడికి తెలియదు. తెలిస్తే అతను మానవుడు కాదు, అక్కడ రోడ్డు పోతుంది.
అతను పెట్టుకున్నటువంటి రోల్ పోతుంది, విష్ణువు పెట్టుకున్నటువంటి రోల్ పోతుంది. అలాగే ఆ తర్వాత రాముడు ఏడవకపోతేనే తప్పు. లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా నా భార్య వెళ్ళిపోతే చాలా సంతోషిస్తాను, పారిపోతే చాలా సంతోషిస్తాను, భార్య చనిపోతే చాలా సంతోషిస్తాను, కుటుంబ సభ్యులు ఏమైనా పర్లేదు అని అనుకుంటారు. రామునికి ఆదర్శంగా తీసుకునే ఇప్పుడు మనం ఎట్లా జీవించాలో అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఉన్నాం కాబట్టి రాముడు ఏడవకపోతేనే చాలా నష్టం వాటిల్లుతుంది. ఓకే, తర్వాత ఆ వ్యక్తి ఏమన్నాడంటే, రామాయణం వాల్మీకి కంటే ముందు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలుసా రామాయణంలో అని అన్నాడు. రామాయణంలో వాల్మీకి తర్వాతనే వేరే వాళ్ళు రాశారు, అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా రాముని విగ్రహం ఎట్లా చేసుకున్నారు అని అడిగాడు. ఆ రాముని విగ్రహాన్ని ఎట్లా చేసుకున్నారని అంటే, మనం జనరల్గా చెప్పాను, రామాయణంలో ఎట్లయితే రాముడి యొక్క పోలికలు చెప్పారు, ఉపమాన రైతుల పోలికలు చెప్పారు, అలా ఉపమానాలను అనుసరించి ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఆ చేస్తున్నటువంటి సమయంలో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క మంత్ర ఉచ్చారణ చేస్తూ వాళ్ళ నోటు నుంచి ఆ విగ్రహాన్ని తయారు చేశారు. అది వేరే విషయం, అది దాని గురించి కూడా అడిగాడంటే అతనికి జ్ఞానం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ విగ్రహాన్ని చూసి ముఖం కదండి, అతను ఆ విగ్రహంలో రాముడు ఉన్నాడు, రాముని యొక్క ప్రతిరూపం అది అని అనుకోని ముక్తం కదండి. అదే సనాతన ధర్మం. కాబట్టి అలా ముక్త తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్. దాని తర్వాత అతను నాకు రోజు చాట్ చేస్తూ కొన్ని పిక్చర్స్ అంటే ఫొటోస్ పంపించాడు. లేదా ఏదో అతను అనుకుంటున్నాడో, అతను ఏమనుకుంటున్నాడు అంటే అది రెఫరెన్స్ అని అనుకుంటున్నాడు, అతను పంపించాడు. మీకు ప్లే చేస్తున్నా చూడండి. చూశారు కదండి. కానీ అతను మనం ఇంతకుముందే విన్నాం, అతను ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు అని ఆ పెద్ద మనిషి అప్పుడు అన్నాడు, ఫస్ట్ మనం విన్నాం. కానీ అతనికి ఇంత తయారు చేసినటువంటి అవగాహన లేదు. సరే, పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక మనం రామాయణం ఎన్ని గ్రంథాలు, అంతకంటే వాల్మీకి కంటే ముందు ఎన్ని రామాయణాలు వచ్చినాయో తెలుసా అని అడిగాడు కదా. దానికి మీద ప్రతిస్పందన తెలియచేయాలి కాబట్టి. ఎందుకంటే ఈనాటి కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. అనువాదం అనేది ఉంటుంది. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి ఒక గ్రంథాన్ని తర్జుమా చేస్తే లేదా ఒక విషయాన్ని తర్జుమా చేస్తే దాన్ని అనువాదం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటాం. ఆ ట్రాన్స్లేషన్ అదే అనువాదం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వేచ్ఛా అనువాదం అంటే ఫ్రీ ట్రాన్స్లేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. అలాగే భావానువాదం అంటే యథాతథంగా రాస్తే దాన్ని భావానువాదం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ అంటారు. అలాగే మిశ్రమ అనువాదం అని కూడా అంటారు. మూడవది మిశ్రమ అనువాదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మిక్స్డ్ ట్రాన్స్లేషన్ అంటాం. అయితే స్వేచ్ఛా అనువాదం, భావానువాదం, అలాగే మిశ్రమానువాదం ఎందుకుంటాయి, ఇన్ని రకాలుగా ఎందుకుంటాయి అంటే, ఒక పోతన గారి యొక్క శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని చూస్తే పోతన గారు నా యొక్క విష్ణువు ఇన్ని శక్తులు కలిగి ఉంటే ఇంత మహిమ చేస్తాడు,
అని ఊహించుకొని తనకు అనుకూలంగా తన గ్రంథం రాసుకున్నాడు. ఆ గ్రంథం రాసేటప్పుడే గ్రంథం ఆరంభంలో చెప్పేస్తాడు, ఇది స్వేచ్ఛానువాదం అని చెప్పేస్తాడు. మూల కథ చెడిపోకుండా మన తెలుగు నేటివిటికి అనుకూలంగా రాసింది శ్రీమదాంధ్ర మహాభాగవతం. అలాగే నన్నయ్య కూడా మహాభారతాన్ని, నన్నయ్య, తిక్కన, ఎర్రన్న వీళ్ళు కూడా మహాభారతాన్ని స్వేచ్ఛానువాదం చేశాడు. ఇది అలాగే రామాయణాన్ని గోన బుద్ధరెడ్డి గారు కూడా రంగనాథ రామాయణం పేరుతో అనువాదం చేశాడు. అది కూడా స్వేచ్ఛానువాదమే, మూలకథ చెడిపోకుండా చేశాడు. అలాగే తర్వాత ఇది ముల్ల రామాయణం కూడా స్వేచ్ఛానువాదమే. భాస్కర రామాయణం కూడా స్వేచ్ఛానువాదమే. ఇవన్నీ కూడా స్వేచ్ఛానువాదాలు. అయితే ఇవి చదవద్దా అంటే చదవాలి, కానీ చర్చలకు ఇవి పనికిరావు. దేనికి పనికొస్తాయంటే భక్తి భావాన్ని ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి పనికొస్తాయి. రామాయణంలో అహల్య శాప విమోచన దగ్గర ఒక రాయిలాగా పడి ఉంటుంది అహల్య అని చూపించారు సినిమాలో. అలాగే ఉడత వారధి కట్టేటప్పుడు రామునికి సహాయం చేసింది అని ఉంటుంది రంగనాథ రామాయణంలో. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలు. ఇవన్నీ ఆ ప్రక్షిప్తాల్లోనే భాగంగా శంభుక వధ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి చదవలసిన గ్రంథాలు, చర్చ కోసం పనికిరావు. యథాతథమైనటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలు చదువుకోవాలి. అలాగే అతను ఏమన్నాడంటే, ఎన్ని గ్రంథాలు ఉంటాయో తెలుసా నీకు అని అన్నాడు. ఎన్ని గ్రంథాలు ఉంటాయి? 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అలాగే 108 ఉపనిషత్తులు ఉంటాయి. వేదాంగాలు 6 ఉంటాయి. అలాగే 18 పురాణాలు ఉంటాయి. అలాగే శృతులు స్మృతులు కొన్ని ఉంటాయి. రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, అది వేరే విషయం. అవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే సాగదీసినట్లు అవుతుంది. కాబట్టి మూల గ్రంథాలను బట్టి చదువుకోవాలి, ఊరికి కాదు. మూల గ్రంథాలను బట్టి చదువుకొని చర్చించడానికి బయటకు వస్తే అది బాగుంటుంది. నేను చెప్పాను, స్వేచ్ఛానువాదంలో చేసినటువంటి రచనల గురించి చెప్పాను. నన్నయ్య మహాభారతాన్ని, నన్నయ్య, తిక్కన, ఎర్రన్న మహాభారతాన్ని స్వేచ్ఛానువాదం చేశారు అని చెప్పాను. అలాగే ముల్ల రామాయణాన్ని స్వేచ్ఛానువాదం చేసిందని చెప్పాను. గోన బుద్ధారెడ్డి కూడా స్వేచ్ఛానువాదం చేశాడు రామాయణాన్ని అని చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది స్వేచ్ఛానువాదం చేశాం. ఆ స్వేచ్ఛానువాదాన్ని మనం భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి చదువుకోవాలి, కానీ ఊరికి చదువుకోకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది తప్పుదోవను పట్టిస్తున్నారు మన యొక్క హిందువులను. సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఎవరెవరి విషయాలు వినాలని అంటే, వద్దిపర్తి ప్రభాకర్ అటువంటి ఒక పెద్ద ఆయన ఉంటాడు. అతని యొక్క గ్రంథాల గురించి విశ్లేషిస్తూ అతను వీడియోస్ పెడుతుంటాడు. అతని వీడియోస్ చూడాలి. అలాగే గరికపాటి నరసింహరావు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అతను కూడా గ్రంథాలను విశ్లేషిస్తూ అతను మంచిగా పెడుతుంటాడు. అతను ఇంకా అడ్వాన్స్డ్గా మాట్లాడుతుంటాడు, ఆధునికంగా మాట్లాడుతుంటాడు. అతని యొక్క వీడియోస్ వినాలి. అలాగే చాగంటి కోటేశ్వరరావు అనేటువంటి వాళ్ళ యొక్క అతని యొక్క వీడియోస్ వినాలి. ఇవన్నీ ఇలాంటి వ్యక్తుల యొక్క వీడియోస్ వింటుంటేనే, లేదా సొంతంగా గ్రంథాలు కొనుక్కొని చదువుకుంటేనే మనం ఒక మాట చెప్పడానికి కానీ లేదా మాట విశ్లేషించడానికి కానీ పనికొస్తుంది. అలాగే ఆ వ్యక్తి
రామప్ప శిల్పాలను ఒకసారి ఫోటో తీసి పంపించాడు. అతని హృదయం ఎంత ఘోరంగా ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరంగా ఉన్నదంటే ఆనాటి కాలంలో సృష్టి కార్యం గురించి ఎవరికి తెలియదు. ఆనాటి వాళ్ళకు తెలియదు కాబట్టి, సృష్టి జరగదు కాబట్టి ఆనాటి కాలంలో ఆ సృష్టి కార్యం గురించి దేవతలే అలా చేశారు అని చూపించడానికి, లేదా వాళ్ళకు ఇది చేస్తేనే పిల్లలకు లోతారు అని చూపించడానికి అలా చేసి ఉండవచ్చు. ఇదే నిజం, ఇదే కరెక్ట్, ఇదే సమంజసమైన విషయం. కానీ అతను ఏమన్నాడంటే ఇట్లా చెక్కుతారా అని అన్నాడు. ఆనాటికి మనం చూస్తున్నటువంటి యూట్యూబ్ లేదు, అలాగే పోర్న్ వీడియోస్, కార్న్ వీడియోస్ కూడా లేవు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఏం లేవు. ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేవు. కాబట్టి మనకు ఎట్లా తెలుస్తుంది అంటే సృష్టి కార్యం గురించి తెలియడానికి అలా ఆనాటి మేధావుడు చెక్కి ఉండవచ్చు. ఇది తర్వాత మీరు ఆ రమేష్ దేవా గారు యొక్క విధానం ఎట్లా ఉన్నది అని చూసుకొని కేస్ స్టడీ లాగా చూసుకుంటారని ఆ వీడియోస్ పెట్టాను. అలాగే ఒక క్రైస్తవుని యొక్క మైండ్ ఎంత వాష్ చేస్తారు పాస్టర్లు అన్నటువంటి విషయం తెలుసుకోవడానికి పెట్టాను. మీ సమయం వ్యర్థం కాకుండా నా సమయం వ్యర్థం కాకుండా ఏదైనా విషయం తెలపడానికి వీడియోస్ చేస్తాను, కానీ ఊరికి వీడియోస్ చేయను అని చూపించడానికి, అలాగే చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఇలాగే కొన్ని కాల్ రికార్డ్స్ ఉన్నాయి. అయితే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసినటువంటి క్రైస్తవులు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, అవి పెట్టలేను. అందులో బూతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టలేను. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీకు. ప్రతిసారి ఫోన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్కి ఎవరైనా కాల్ చేయవచ్చు. ఎవరికైనా డౌట్లు ఉంటే నాకు అడగవచ్చు. అలాగే నాకు తెలిసినటువంటి సమాధానం నేను చెప్తాను. ఒక రంగంలోకి దిగామంటే ఖచ్చితంగా సమాధానం లేకుండా దిగం కాబట్టి ఏదైనా అడగవచ్చు. కానీ కొన్ని స్పెషల్ రూల్స్ పెట్టుకొని ఒక చర్చలాగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ, అలాగే మన హిందువుల కోసం కూడా అడుగుతున్నాను. హిందువుల కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే, ఏ గ్రంథంలో అయినా ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే క్రిస్టియన్స్ కూడా అడుగుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. హ్యాష్ట్యాగ్ పెట్టి శేఖర్ ఓరుగల్ వ్లాగ్స్ అని పెట్టి మీ డౌట్ను అడగండి. నాకు తెలిసిన విధంగా లేదా అథెంటిక్గా క్లారిఫై చేస్తాను. అలాగే తర్వాత కాబట్టి నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేదా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను పూర్తిగా స్కూల్లో ఉంటాను కాబట్టి నైట్ 6 నుంచి 9 గంటల మధ్యలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. చెబుతున్న సమాచారం మీకు నచ్చిందా? ఇక్కడ దాకా చూశారంటే మీకు సమాచారం నచ్చిందనే కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.